హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నాకు గోంగూర పచ్చడి తినాలనిపిస్తుంది. సో మా అమ్మకి ఈరోజు లంచ్కి నేను గోంగూర పచ్చడి ప్రిపేర్ చేయమని చెప్పాను. సో నాకైతే గోంగూర పచ్చడి చాలా ఇష్టం. మా మమ్మీ చాలా బాగా చేస్తారు గోంగూర పచ్చడి. సో నాతో పాటు మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ముందుగా గోంగూరని మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. అలాగే పక్కన కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలన్నమాట. వేపుకున్నాక దాన్ని రోటిలోకి వేసుకోవాలి. నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. సో అందుకే మా అమ్మ నాకు రోటి పచ్చళ్ళు ఈరోజు చేస్తున్నారు. సో అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి. మా అమ్మ పక్క నుంచి పాట వేసుకుంటున్నారనమాట, దంచు దంచు బాగా దంచు అని చెప్పి. సో ఈ చిల్లీస్ అనేది మంచి ఫైన్ పౌడర్ లాగా అవ్వాలి. సో నా బలానంతా ఉపయోగించి ఆ చిల్లీస్ని కాస్త పౌడర్ చేశాను. మీరు అనుకోవచ్చు మిక్సీలో కూడా చేయొచ్చు కదా అని, కానీ ఇలా రోల్లో దంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకే ఇలా రోట్లో చేసుకుంటున్నాను. సో ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఆలోపు కడాయిలో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక అందులో కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా మంచిగా వాష్ చేసుకున్న గోంగూరని వేసి మక్క పెడదాము. క్విక్గా ఒక 4 to 5 minutes చాలండి మనకి గోంగూర మగ్గడానికి. సో ఇలా త్వరగానే మగ్గిపోయిద్ది. ఇలా మగ్గగానే ఇలా మంచిగా పేస్ట్ లాగా అయ్యిద్ది. సో ఇలా పేస్ట్ అవ్వగానే ఒక 2-3 minutes అలా జస్ట్ కలుపుకొని మనం పక్కకు పెట్టేసుకుందాము. సో ఏదైతే మనం రోల్లో దంచుకున్నామో ఇందాక ఎండుమిరపకాయలు, అదే రోల్లో మనం గోంగూర కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలి. సో ఈసారి మా అమ్మ వచ్చి బాగా గోంగూరను దంచుతున్నారనమాట. మీరు కూడా ఇలా రోటి పచ్చడి ట్రై చేసి చెప్పండి నాకు, ఎంతమందికి ఇలా రోటి పచ్చడి తినడం అంటే చాలా ఇష్టం. ఆలోపు మనం ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ఇంకా 2 ఆనియన్స్ వేసుకుందాము, కట్ చేసుకున్న ఆనియన్స్. మా అమ్మ అక్కడ పచ్చడి చేస్తూ దంచుతున్నప్పుడే అసలు ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే, వావ్, చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. అలా ఆనియన్స్ వేసుకొని కూడా మంచిగా దంచుకోవాలి. దంచుకున్నాక ఏదైతే మనం పౌడర్ ఇందాక పక్కన పెట్టుకున్నామో ఆ పౌడర్, చిల్లీ పౌడర్, అదంతా వేసుకొని మెల్లగా దంచుకుంటూ ఉండాలి. అదంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు బాగా పచ్చడిని దంచుకొని దాని టేస్ట్ ఆఫ్ సాల్ట్ కూడా చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి. సో మా మమ్మీ కొంచెం టేస్ట్ చేయు, అన్నీ సరిపోయాయా అని చెప్పి నాకు పెడుతున్నారు. ఎంత బాగుందంటే ఆహా. ఇలా మొత్తం దంచుకున్నాక ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకుందాము. ఆలోపు మళ్ళీ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, చిటికెడంతా పసుపు వేసుకొని ఎండుమిరపకాయలు అవన్నీ కొంచెం వేయించుకొని అందులో మనం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. నాకైతే ఈ గార్లిక్ ఫ్లేవర్ చాలా ఇష్టం. అసలు పచ్చడిలో ఈ తాలింపులో గార్లిక్ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం వేగాక. సో మీలో కూడా ఈ గార్లిక్ ఫ్లేవర్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ రోటి పచ్చడి మీ ఇంట్లో ట్రై చేయండి, నాకైతే చాలా ఇష్టము. సో అందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకొని జస్ట్ అలా కొంచెం కలుపుకోవాలి. అందులో కరివేపాకు, చిటపటలాడుతున్న కరివేపాకు అలా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మంచి బ్రౌన్ కలర్లో ఆ వెల్లుల్లిపాయలు కొంచెం మంచిగా వేగాలి, పచ్చివాసన మొత్తం పోవాలి.
పచ్చివాసన అంతా పోయాక మనం ఏదైతే గోంగూర ఇందాక పక్కన పెట్టుకున్నామో ఆ పచ్చడిని మొత్తం వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా మిక్స్ చేసుకుంటే అప్పుడు ఆ తాలింపు ఫ్లేవర్ అనేది మొత్తం ఆ పచ్చడికి బాగా పట్టిద్ది ఫ్లేవర్ అనేది. సో అలా ఒక 2-3 మినిట్స్ అలా మంచిగా కలుపుకొని అలా సిమ్లో పెడదాం. ఒక 2 మినిట్స్ చాలు, బాగా కలుపుకోవాలి. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఈ పచ్చడి లంచ్లో తినడానికి. సో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి సరిపడే అంత సాల్ట్. టడా, గోంగూర పచ్చడి రెడీ. సో అలా వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి వేసుకొని అలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటుంటే ఆహా.